హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు థ్రెడ్ బ్యాంగిల్స్కి ఎలా థ్రెడ్ చుట్టాలి అనేది నేనైతే చూపిస్తాను. అంటే 6 కట్ బ్యాంగిల్స్కి ఎన్ని వరుసల థ్రెడ్ చుట్టాలి అనేది అయితే నేను చూపిస్తాను. అది ఎలా పెడితే నీట్గా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. నేనైతే ప్రజెంట్ ఇది తీసుకున్నాను. ఇది దారం అయితే 6 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి ఇవన్నమాట. ఈ 4 ఉన్నాయి ప్రజెంట్. ఇంకా 2 వాటికి చుట్టి పెట్టాను ఆల్రెడీ, చూపిస్తాను ఉండండి. ఇదన్నమాట, ఆల్రెడీ నేను ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నాను 2 బ్యాంగిల్స్కి. అయితే ఇవి ఎన్ని వరుసలు చుట్టాలి, దేనిపైన చుట్టాలి అనేది అయితే నేను చెప్తాను. అయితే అందరూ ఇలాంటి ప్లాంట్ అయితే యూజ్ చేసి 4 కట్ బ్యాంగిల్స్కి కానీ 6 కట్ బ్యాంగిల్స్కి కానీ 30 రౌండ్స్ అయితే చుట్టుకుంటారు. కానీ అలా చుట్టడం వల్ల ఏమవుతుంది అంటే థ్రెడ్ అయితే చాలానే వేస్ట్ అవుతుంది. అందుకనేసి నేనైతే ఏం చేస్తున్నానంటే ఈ ప్లాంక్ అనేది పక్కన పెట్టేస్తున్నాను. మా పాపది స్లేట్ ఉంది. ఈ స్లేట్ యూజ్ చేసి దీనిపైన ఎన్ని రౌండ్స్ చుట్టాలి అనేది నేను చెప్తాను. ముందుగా థ్రెడ్ తీసుకొని ఇక్కడ ఒక నిమిషం నేను చూపిస్తాను క్లియర్గా. ఈ విధంగా థ్రెడ్ అయితే పట్టుకోవాలి. ఇది హారిజంటల్, ఇది వర్టికల్. వర్టికల్గా కానీ హారిజంటల్గా కానీ తీసుకోవచ్చు. నేనైతే వర్టికల్గా తీసుకుంటున్నా. ఇలా ఫస్ట్ ఈ బొటన వేళ్ళతో ఈ థ్రెడ్ అయితే ఇలా పట్టుకోండి. పట్టుకొని ఇలా ఇక్కడ పట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 అండ్ 30 చుట్టిన తర్వాత ఇంకో 3-4 అయితే ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎలా కౌంట్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి థ్రెడ్ ఫస్ట్ది కదా, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం అంటే మళ్ళీ ఇక్కడ నుండి ఇట్లా చుట్టి ఇక్కడికి వస్తేనే ఒక రౌండ్ అనేది ఫినిష్ అయినట్టు. ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు మంచిగా కట్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఎండ్ ఉంటుంది కదా, ఈ ఎండ్ అనేది పట్టుకొని కరెక్ట్గా అన్నీ ఒక దగ్గర పట్టేసుకొని, ఇదేంటంటే థ్రెడ్ కట్టర్. స్లేట్ తీసేసి ఇవన్నీ మంచిగా చక్కగా ఇట్లా అనుకోవాలి. లైన్గా అనుకున్న తర్వాత ఇక్కడ మనకి కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ చూసుకోండి. ఈ దారం ఎక్కడి వరకు అయితే లాస్ట్ ఉంటుందో ఇక్కడ ఇంకోటి కట్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇంకోటి నెక్స్ట్ ఇలా ఉంటుంది కదా స్టార్టింగ్లో, ఇవన్నీ మనం ఇలా నీట్గా అనుకోవాలి. కోమ్ చేసుకోండి. ఏవైనా మధ్యలో వేస్ట్ ఉంటే కిందికి వచ్చేసాయి. ఇందాక మనం 3-4 ఎక్స్ట్రా లైన్స్ చుట్టుకున్నాం కదా, ఆ లైన్స్ అనేటివి అందుకు. ఎందుకంటే ఇందులో ఏమైనా వేస్ట్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది కిందికి. ఇక్కడ దీనిపైన క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఈ కట్స్ అనేటివి కరెక్ట్గా ఉండాలి. ఇట్లా లేదంటే ఇలా కార్నర్స్ నీట్గా కట్ చేసుకొని, ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది తీసుకొని ఇలా కరెక్ట్గా అనేసుకొని
ఈ ఎండ్స్ అయితే నీట్గా అనుకోవాలి. ఈ థ్రెడ్ ర్యాపింగ్ ఎంత నీట్గా ఉంటే మనకు బ్యాంగిల్ అనేది అంత నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు వచ్చేసి ఈ కలర్కి ఈ థ్రెడ్కి ఈ వైట్ కలర్ బ్యాంగిల్ యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు. ఏంటంటే మనకి లోపల ఉన్న బ్యాంగిల్ అయితే కనిపించకుండా ఏ బ్యాంగిల్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాంగిల్కి ఎక్కడైనా ఒక చోట మనం ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది ఇప్పుడు మంచిగా అతుక్కుంది కదా, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా కొందరు అప్పుడే చుడతారు, కానీ కొంచెం టైం తీసుకొని చుడితే మనకైతే ఇది ఆరిపోతుంది అన్నమాట. ఇందాక పెట్టుకున్న బ్యాంగిల్ అయితే నేను చూపిస్తాను ఎలా చుట్టాలనేది. ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, దీనైతే గట్టిగా పట్టేసుకొని ఫస్ట్ ఇది కోమ్ చేసుకోవాలి. ఇట్లా కోమ్ చేసుకున్న తర్వాత కొందరు ఇలా చుడతారు, కొందరికి ఇలా కంఫర్ట్గా ఉంటుంది, కొందరికి ఇలా చుడితే కంఫర్ట్గా. నాకైతే పైకి చుట్టడం అలవాటు, కింద నుండి పైకి చుడతాను. ఇలా అనేసి దీని ఇలా కరెక్ట్గా థ్రెడ్స్ అటు ఇటు కాకుండా నీట్గా ఇలా అనుకొని చుట్టేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్లో ఉంది కదా ఇది, దీనికి దానిపైన రాకుండా కొంచెం ఒక్కటే థ్రెడ్ దానిపైన వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకు లోపల ఉన్న బ్యాంగిల్ అయితే కనిపించకుండా నీట్గా ఉండాలి. ఇప్పుడు ఇలా థ్రెడ్స్ అటు ఇటు అవుతాయి, కొంచెం కోమ్ చేసుకుంటూ థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేసుకోవాలి. ఏమైనా దారాలు దూరం అయితే ఇలా అనుకోండి, దగ్గరికి అయితే. చాలా ఈజీ ప్రాసెసే అండి, కాకపోతే మనకి ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి చేయడానికి. మన బ్యాంగిల్స్ మనమైనా రెడీ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. అసలు థ్రెడ్ ఉన్నది అది లోపల బ్యాంగిల్ అది ఇలా ఎత్తులు పత్తులు ఏం కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది. ఒకప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ అనేటివి చాలా ఫేమస్, మధ్యలో ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ చాలా ఫేమస్ అయిపోయినాయండి, చాలామంది వేసుకుంటున్నారు. వీటి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ కదా. ఇలా మంచిగా కోమ్ చేసుకుంటూ చేస్తే చాలా నీట్గా వస్తుంది. కోమ్ చేయకుంటే ఒక దగ్గర ఎత్తుగా ఒక దగ్గర తక్కువగా వస్తుంది. ఇలా ఏంటంటే 4 కట్ బ్యాంగిల్స్కి 30 రౌండ్స్ చేయాలి, అండ్ 4 కట్ బ్యాంగిల్స్కి కూడా 30 రౌండ్స్ చేయాలి. అయితే ఇది హారిజంటల్గా 30 రౌండ్స్ ఏమంటారు వర్టికల్గా 30 రౌండ్స్ చేసాం కదా 6 కట్ బ్యాంగిల్స్కి 30 రౌండ్స్ చేసాము. అయితే 4 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసి హారిజంటల్గా 30 రౌండ్స్ చేయండి, ఎందుకంటే బ్యాంగిల్ కొంచెం వెడల్పుగా ఉంటుంది. అండ్ 2 కట్ బ్యాంగిల్స్కి అండ్ 1 కట్ బ్యాంగిల్కి వచ్చేసి ఇలాంటి ప్లాంక్ తీసుకొని ఇలా వర్టికల్ యాంగిల్లో 50 రౌండ్స్ చుట్టుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది.
చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. అయితే నా సజెషన్ ఏంటంటే కొత్తగా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం, కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇలా తీసుకోకుండా ఇలా హారిజెంటల్గా 30 రౌండ్స్ అయితే తీసుకోండి. అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కొంచెం థ్రెడ్ మిగిలినా కూడా వేస్ట్ అయినా కూడా ఏం కాదు. పాత వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇలా తీసుకోవచ్చు, ఏం కాదు. వాళ్ళకి కరెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా చుట్టాలనేది తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి ఏం కాదు. అయితే పాత వాళ్ళు మాత్రం అలా తీసుకోవచ్చు, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఇలా తీసుకోండి. ఓకేనా? ఈ ఫోన్ కొంచెం ప్రాబ్లం, స్టాండ్ నిలబడట్లేదు. అయితే 2 కట్ అండ్ 4 కట్ చేసేవాళ్ళు మాత్రం ఇలా వర్టికల్గా 1 కట్కి 2 కట్కి ఇలా 50 రౌండ్స్ తీసుకోండి. అండ్ 4 కట్కి 6 కట్కి చిన్న స్లేట్ పైన 30 రౌండ్స్ తీసుకోండి. అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.